హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి షిఫ్ట్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి. సో మనం ఇవి ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు రాబోయే టెట్లో ఎక్కువ మార్క్స్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉన్నది. సో వీటిని ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అభ్యాసనం మరియు పునర్బలనం, సెకండ్ వన్ ప్రోత్సాహం మరియు బహుమతులు, థర్డ్ వన్ పరిశీలన మరియు ప్రేరణ, ఫోర్త్ వన్ అన్వేషణ మరియు అనుభవము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్వేషణ మరియు అనుభవము. క్వశ్చన్ నెంబర్ 2. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశ పిలువబడే వికాస దశ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ పూర్వ కౌమార దశ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ రకమైన ప్రజ్ఞ కల వారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ, సెకండ్ వన్ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, థర్డ్ వన్ శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ, ఫోర్త్ వన్ వ్యక్తాంతర ప్రజ్ఞ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వ్యక్తాంతర ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 4. ప్రయోగం చేసేటప్పుడు ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ స్వతంత్ర చరం, సెకండ్ వన్ పరతంత్ర చరం, థర్డ్ వన్ ప్రయోగాచరం, ఫోర్త్ వన్ జోక్యచరం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ స్వతంత్రాచరం. క్వశ్చన్ నెంబర్ 5. రవికి ఇంటి పని చెయ్యాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఉపగమ, సెకండ్ వన్ ఉపగమ పరిహార, థర్డ్ వన్ ద్వి ఉపగమ పరిహార, ఫోర్త్ వన్ పరిహార. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిహార. క్వశ్చన్ నెంబర్ 6. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకుతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, సెకండ్ వన్ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలు కొనసాగుతాయి, థర్డ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, ఫోర్త్ వన్ వికాసం ఒక పరస్పర చర్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ పరిపక్వత, సెకండ్ వన్ అనువంశికత, థర్డ్ వన్ పరిసరాలు, ఫోర్త్ వన్ అభ్యాసనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరిసరాలు. క్వశ్చన్ నెంబర్ 8. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ యాంత్రిక ప్రజ్ఞ, సెకండ్ వన్ శాబ్దిక ప్రజ్ఞ, థర్డ్ వన్ అమృత ప్రజ్ఞ, ఫోర్త్ వన్ సాంఘిక ప్రజ్ఞ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అమృత ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 9. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నమ్మకం వర్సెస్ అపనమ్మకం, సెకండ్ వన్ శ్రమించడం వర్సెస్ నూన్యత, థర్డ్ వన్ ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత, ఫోర్త్ వన్ చిత్తశుద్ధి వర్సెస్ నిరాశ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శ్రమించడం వర్సెస్ నూన్యత. క్వశ్చన్ నెంబర్ 10. ఒక వ్యక్తి తాను కలెక్టర్ కాకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం. ఈ సందర్భంలోని రక్షక తంత్రం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఉదక్తీకరణం, సెకండ్ వన్ ప్రక్షేపణం, థర్డ్ వన్ ఏకీకరణం, ఫోర్త్ వన్ తదాత్మీకరణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తదాత్మీకరణం. క్వశ్చన్ నెంబర్ 11. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావాలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, సెకండ్ వన్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్,
థర్డ్ వన్ ఇతివృత్త గ్రాహక పరీక్ష, ఫోర్త్ వన్ ది వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. క్వశ్చన్ నెంబర్ 12. నిబంధన సహిత మరియు నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెకండ్ వన్ ప్రత్యక్ష నాడీ వ్యవస్థ, థర్డ్ వన్ స్వయంచోదిత నాడీ వ్యవస్థ, ఫోర్త్ వన్ పరదీయ నాడీ వ్యవస్థ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్వయంచోదిత నాడీ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 13. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 14. ఎబ్బింగ్ హౌస్ అస్థిరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజని విస్మృతి శాతం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 27%, సెకండ్ వన్ 37%, థర్డ్ వన్ 47%, ఫోర్త్ వన్ 66%. ఆన్సర్ వచ్చేసి దీనిది ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3 37 మరియు 47 మధ్యలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించింది. ఇక్కడ స్మృతి రకం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నిష్క్రియాత్మక స్మృతి, సెకండ్ వన్ క్రియాత్మక స్మృతి, థర్డ్ వన్ బట్టి స్మృతి, ఫోర్త్ వన్ సంసర్గ స్మృతి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. క్వశ్చన్ నెంబర్ 16. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆత్మ ప్రస్తావన అవసరం, సెకండ్ వన్ రక్షణ అవసరం, థర్డ్ వన్ ప్రేమ సంబంధిత అవసరం, ఫోర్త్ వన్ గుర్తింపు గౌరవ అవసరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రక్షణ అవసరం. క్వశ్చన్ నెంబర్ 17. క్రింది వానిలో భావావేశ రంగంకు చెందనిది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ సునిశ్చితత్వం, సెకండ్ వన్ గ్రహించడం, థర్డ్ వన్ శిలాస్థాపన, ఫోర్త్ వన్ వ్యవస్థాపన. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సునిశ్చితత్వం. క్వశ్చన్ నెంబర్ 18. సరికాని ప్రవచనం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది, సెకండ్ వన్ అభ్యాసనం గమ్య నిర్దేశకమైనది, థర్డ్ వన్ అభ్యాసనం బదలాయించబడే ప్రక్రియ, ఫోర్త్ వన్ అభ్యాసనం ఒక్క వయసుతో ఆగిపోతుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అభ్యాసనం ఒక వయసుతో ఆగిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 19. సంతోష్కి అతనిని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఉద్దీపన సామాన్యీకరణం, సెకండ్ వన్ ఉద్దీపన విచక్షణ, థర్డ్ వన్ విరమణం, ఫోర్త్ వన్ అయత్న సిద్ధ స్వస్థం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉద్దీపన సామాన్యీకరణం. క్వశ్చన్ నెంబర్ 20. వైగట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ పోల్చడం, సెకండ్ వన్ విశ్లేషణ, థర్డ్ వన్ సంశ్లేషణ, ఫోర్త్ వన్ వివేచన. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పోల్చటం. క్వశ్చన్ నెంబర్ 21. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతంను వివరించిన మనోవైజ్ఞానికవేత్త. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ కోహ్లర్, సెకండ్ వన్ చామ్స్కీ, థర్డ్ వన్ బండూరా, ఫోర్త్ వన్ ఫ్రాయిడ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బండూరా. క్వశ్చన్ నెంబర్ 22. గత అభ్యాసన కొత్తగా నేర్చుకున్న అంశాల ఆధారణను ఆటంకం పరిస్తే అది. ఫస్ట్ వన్ వచ్చేసి పురోగమన అవరోధం, సెకండ్ వన్ తిరోగమన అవరోధం, థర్డ్ వన్ దమనం, ఫోర్త్ వన్ అపసామ్యన స్మృతి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పురోగమన అవరోధం. క్వశ్చన్ నెంబర్ 23. మంత్రకుని విస్తృత అనుభవం నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రతిపాదికపై నిర్మించబడ్డ మంత్రణం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నిర్దేశక మంత్రణం,
సెకండ్ వన్ అనిర్దేశక మంత్రణం, థర్డ్ వన్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఫోర్త్ వన్ మిశ్రమ మంత్రణం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిర్దేశక మంత్రణం. క్వశ్చన్ నెంబర్ 24. సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ బుద్ధిమాంద్యులైన పిల్లలు, సెకండ్ వన్ ప్రతిభావంతులైన పిల్లలు, థర్డ్ వన్ శ్రవణ వైకల్యం గల పిల్లలు, ఫోర్త్ వన్ అభ్యసన వైకల్యం గల పిల్లలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రతిభావంతులైన పిల్లలు. క్వశ్చన్ నెంబర్ 25. కృత్య నిర్వహణకు సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు, సెకండ్ వన్ విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి, థర్డ్ వన్ విద్యార్థుల మధ్య సహకారాన్ని ఇది ప్రోత్సహించరాదు, ఫోర్త్ వన్ విద్యార్థులు తమకు అవసరమైన సౌకర్యాలను తామే సమకూర్చుకోవాలి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. క్వశ్చన్ నెంబర్ 26. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు ఆధారంగా మూర్త నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాలు సరైన క్రమం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏబిడిసి, సెకండ్ వన్ ఏబిసిడి, థర్డ్ వన్ ఏసిబిడి, ఫోర్త్ వన్ ఏడిబిసి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏసిబిడి. క్వశ్చన్ నెంబర్ 27. బాలల హక్కుల పరిరక్షణ దినము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అక్టోబర్ 20, సెకండ్ వన్ అక్టోబర్ 8, థర్డ్ వన్ నవంబర్ 14, ఫోర్త్ వన్ నవంబర్ 20. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నవంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 28. నిర్మాణాత్మక మదింపు నందు పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలకు భారత్వం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ 30%, ఫోర్త్ వన్ 40%, థర్డ్ వన్ 20%, ఫోర్త్ వన్ 10%. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 20%. క్వశ్చన్ నెంబర్ 29. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ భావనాపరమైన లోతైన అవగాహన ఏర్పడాలి, సెకండ్ వన్ సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి, థర్డ్ వన్ వివిధ బలహీన వర్గాలపై స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి, ఫోర్త్ వన్ భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపడి పెట్టరాదు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు.